క్రికెట్ ఆడబోతున్నాం. ఈరోజు ఏం మ్యాచ్ ఉందంటే ఎల్ఎస్జీ వర్సెస్ కేకేఆర్, ఇంకా సిఎస్కే వర్సెస్ పీబీకేఎస్ ఉంది కదా. సో ఫస్ట్ మనం ఎల్ఎస్జీ వర్సెస్ కేకేఆర్ మ్యాచ్ ఆడదాం. ఓకే, ఇప్పుడైతే మనం టాస్ అయిపోతున్నాం. సో టైల్స్. సో గైస్ ఇక్కడైతే హెడ్స్ వచ్చింది. సో మా అన్న అయితే టాస్ గెలిచిండు. గాయస్ నేను వచ్చేసి కేకేఆర్ టీమ్ తరఫున ఆడబోతున్నాను కాబట్టి నేనైతే ఎల్ఎస్జీ తరఫున ఆడుతున్నాను. సో నేను ఫస్ట్ బౌలింగ్ అయితే చూస్ చేద్దామని అనుకుంటున్నా. ఇది 5 overs మ్యాచ్ గైస్ ఇదైతే 5 overs మ్యాచ్. సో కేకేఆర్ చూస్ టు బౌల్, ఎల్ఎస్జీ బ్యాటింగ్. ఓకే గైస్, మన ఛానల్కి అయితే 28 సబ్స్క్రైబర్స్. సో ప్లీజ్ దయచేసి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. గైస్ నేను వచ్చేసి కేకేఆర్ టీమ్ కి కెప్టెన్ అజింక్య రహానే, ఇప్పుడు వచ్చేసి వరుణ్ చక్రవర్తి అయితే బౌలింగ్ వేస్తాడు. సో బ్యాటింగ్ ఎవరు? పోరానిక మాక్రమ్ అనుకో. గైస్ ఇప్పుడైతే మనం కెమెరా యాంగిల్ అక్కడ నుండి ఇక్కడికి అయితే షిఫ్ట్ అయితే చేసినాం. సో ఇప్పుడు గైస్ ఇది వచ్చేసి థర్డ్ ఓవర్ అన్నమాట. వైడ్ గైస్ హిట్ గైస్ రిప్లే కెమెరామ్యాన్ ఇద్దరు ఇక్కడ ఉందో కెమెరామ్యాన్ ఇద్దరు రే. అదే కెమెరామ్యాన్ focusing on me. थोड़ा अंदर जा. కొంచెం కింద ఆడుంటే అవుట్ అయ్యేటట్టు. హట్నా देखा थोड़ा बॉलिंग डाल रहा उसको दिखा. Seven runs. Last 3 balls. Action. Four. Guys, wicket ఉండకపోతే 4 guys అది పక్కా. సో 4, it's a 4. సో 12 చేతులు అయితే మండుతున్నాయి. 6 కొట్టే అనిపిస్తుంది. సో గైస్ ఇతనైతే అడ్డం వచ్చింది, ఆయన రన్ పూర్తి చేసినాను. స్కోర్ 13. అవుట్. అడ్డం వచ్చినాను. కెమెరామ్యాన్ అవుట్. చూపించుకుందాం. रिव्यू नहीं होता, छोड़. ठीक है खेलते आ जाओ. अरे रिव्यू नहीं होता है. आउट. स्कोर 13. लास्ट बॉल. इधर एंगल अच्छा नहीं है, घर पे खेले तो बाहर भी अच्छा होता है. साउंड कट कर देना, ठीक है ना. सो गाइस एक्शन. भाई तेरा 14. एक्शन. कैसे बोला तूने?
isn't bowling. His brain isn't braining. His brain isn't braining. No special buddy. Bowl spinner. Yeah, bouncer. Six. Bouncer. Six. Yeah. Action. ఇది వచ్చేసి లా బాల్. స్కోర్ వచ్చి 14. వైడ్. బ్రో నువ్వు పేసర్ బ్రో స్పిన్ కాదు. స్పిన్ అలవాటు అయిపోయింది. సో స్పిన్ లాస్ట్ బాల్ వైడ్ వేసిండు. స్కోర్ 15. మళ్ళా వైడ్ వేసేసిండు. బౌలర్ వచ్చేసి స్కోర్ 16. సారీ, హెల్మెట్ అయితే అవసరం లేదు ఇప్పుడు. ఇప్పుడు మొత్తం ఫ్రీ ఆడబోతున్నాం మనం. ధారాబాయి బాల్ ఫస్ట్ ఇన్నింగ్స్ అయితే కంప్లీట్ అయిపోయింది. राइट कट कर मेरे को दिखा. बैट्समैन तो देखो देखो पीछे देखो. फर्स्ट बॉल पे रन आउट. वो भी स्पिनर के हाथ में. నైన్ रन అవుట్ आउट इतना हुआ. आउट है ना. रन आउट. నైన్ స్కోర్ 1. वे बताना स्वराज. रन आउट. हाँ क्या कमेंटेटर कर रहा है तू? अबे रन आउट है गाइस. नॉट आउट. प्ले कर पास कर. तो गाइस आउट रन आउट. अभी बस बाकी 9 विकेट है. 0.1. क्या मैं दूसरी विकेट निकाल सकता हूँ और हैट्रिक कर सकता हूँ? ये गई स्पिन और डिफेंस नहीं खेल सकता. जस्ट मिस गाइस. ग्लव्स के लाइव में जस्ट मिस गाइस. सेट लगते डायरेक्टर कर. नहीं रे. और ये गिर चुके हैं दूसरे विकेट. गाइस दूसरे विकेट तो पड़ गए. और 0.4. ला बॉल. बाउंड्री आपेश ना बोलेरो. पेसर और बैट्समैन बॉल को नहीं देख सका. बैट्समैन ने बॉल नहीं छोड़ा लेकर पड़ेंगे. बाउंड्री. हां फोर बाउंड्री. स्पिन. ओ अरे फोर. अबे ये वो रूल चेंज नहीं है. वो रूल सर नी స్లో బాల్ थी लेकिन కొట్టలేకపోయిండు. అవుట్ గైస్. ముందలైతే స్టార్ట్ కొడదాం అనుకుని కానీ అవుట్ అయిపోయిండు.
2 wickets. Right, 3. ఈ మ్యాచ్ నేను ఓడిపోవడానికి కారణం అసలుకి అది నాకు అర్థం కాలే బాల్. అది స్పిన్ వేస్తుండే ఒక్కొక్కసారి స్పేస్ అంటే నాకు అది అతని బౌలింగ్లో నాకు స్పిన్ తప్ప బ్యాట్ పేస్ రాదు. సో ఈ మ్యాచ్ నేనైతే ఓడిపోయా. మనదైతే ఆల్ అవుట్ అయిపోయింది. 3 wicketsకి 5 overs. నేను ఒక్కనే తీసాను. రన్అట్ ఏమో ఓకే, స్పిన్నర్లు ఏమో 2 wickets తీసినాను, పేసర్ ఏమో 1 wicket. ఇతను వచ్చేసి బాల్ని అర్థం చేసుకోపోయిండు. నేను లెంత్ మీద వేసిన, బయటకు వచ్చిండు, ముందర బాల్ వేసే ముందు బయటకు వచ్చిండు, వికెట్, అవుట్. ఇందాక వచ్చేసి బ్యాట్తో అయితే మాట్లాడాం. మైక్ అయితే ఇప్పుడు ఇచ్చారు. అయితే అతని ఒక్కొక్కసారి యార్కర్ వేస్తాడు, స్పిన్ వేస్తాడు, అలా నాకు అతని బౌలింగ్ గురించి నాకు అర్థమైతే కాలేదు అసలు. నేను స్పిన్ అయితే మంచిగా కొడతాను. యాక్చువల్లీ నేను ఒక స్పిన్నర్ని కొట్టేటోని, స్పిన్నర్ని ఒక 4-6 అట్లా కొడతా అప్పుడప్పుడు. సో నేను చాలా రోజుల తర్వాత అయితే ఈ మ్యాచ్ అయితే ఆడా కాబట్టి నేను అసలు మొత్తం స్పిన్నర్లు ఎలా కొట్టాలో, వాళ్ళని అసలు బౌలర్స్ని ఎలా కొట్టాలో మర్చిపోయా. సో ఇప్పుడు నెక్స్ట్ మ్యాచ్ నేను కొంచెం ప్రాక్టీస్ తీసుకొని అయితే మళ్ళీ అయితే మ్యాచ్ అయితే ఆడతా. సో అప్పుడు థ్యాంక్ యూ కామెంటరీ, థ్యాంక్ యూ కెమెరామ్యాన్, యాక్షన్. సో గైస్, నేను హెడ్స్ చెప్పిన అతనికి టైల్స్ పడ్డ టాస్. సో ఆయన కలిసి చూస్ టు బౌల్. ఓకే గైస్, సో వాళ్ళైతే టాస్ గెలిచి బ్యాటింగ్కి చూస్ చేసి నేను బౌలింగ్ ఫస్ట్ అయితే నేను బ్యాటింగ్ చూస్ చేసిన, దాని తర్వాత బౌలింగ్ చూస్ చేసిన అతను. నేనైతే వీళ్ళ వరకు నేను వచ్చేసి 17 వరకు 17 స్కోర్ కొట్టినా. ఎక్స్పీరియన్స్ బాగుంది, కానీ లాస్ట్ బాల్ బౌలింగ్ వేసేటప్పుడు యార్కర్ ఏదో ఒకటి వేస్తుందంటే స్లాట్ గుడ్ లెంత్. అతనేమో ముందుగా చేశాడు, బాల్ అర్థం కాలేదు అతనికి, ముందుగా చేశారు. సో ఇక్కడ చూడొచ్చు మీరు. సో గైస్, స్పిన్ లేదు ఏమనుకోకండి, జస్ట్ వస్తాను. అయితే తను ఇక ముందర చేసిండు, ఆయనకి బాల్ అర్థం కాలే. నేనైతే గుడ్ లెంత్ వేసేసినాను. సో కావాలంటే మీరు మళ్ళీ చూడొచ్చు. సో గైస్, ఈ విధంగా వచ్చేసి వికెట్ పడ్డది అనమాట. మళ్ళీ రిప్లై చేద్దాం. గో టు యువర్ పొజిషన్. సో గైస్, ఇతను బాల్ ముందు వచ్చేసరికి సో వికెట్ పడ్డది. అలా వచ్చేసింది, వికెట్ పడ్డది. లాస్ట్ 3 wickets సింగిల్గా తీశాను. సింగిల్ నేను ఒక్కటే తీసాను. ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. గ్రౌండ్ ఉంటే నేను చాలా పెద్ద స్కోర్ ఉంటున్నాయి, కానీ ఇక్కడ చూడొచ్చు మీరు. ఇక్కడ బాగాలేదు, ఓన్లీ ఫోర్స్. ఇక్కడ ఫోర్స్ కూడా కొట్టలేకపోయాను, అట్లా వేసిండు. కానీ గ్రౌండ్ ఉంటే ఖచ్చితంగా స్కోర్ పెద్దగా అవుతుండే గైస్. ఓకే గైస్, థ్యాంక్ యూ. యాక్షన్. అసలుకి అక్కడ నేను ఒక్క బాల్ 4 కొట్టినా గైస్, అంతే. ఒక్కటే బాల్ కొట్టినా, 4 నువ్వు కొట్టా. అది మిస్ఫీల్డ్ అయితే అయింది అతనితోటి. సో నాకైతే అక్కడ ఒక స్కోర్ 4 అయితే వచ్చింది. నేను అసలుకి నాకు ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. ఈ మ్యాచ్ వచ్చేసి హలో, ఈ మ్యాచ్ మీకు అండ్ కనెక్షన్ ప్రాబ్లమ్. సో గైస్, మైక్స్ అయితే ఫిక్స్ చేసేసినాం మనం. కెమెరా నవ్వు నాకు నవ్వు వస్తుంది. ఓకే, అసలుకి నేను అతను కూడా కొంచెం ఫామ్లో ఉండే, నేను కూడా కొంచెం ఫామ్లో ఉన్నప్పుడు వికెట్ తీస్తే రన్అట్ చేస్తే అది నాట్అవుట్. యాక్షన్. సారీ, నేను అసలుకి నాకు తెలియదు. నేను వచ్చేసి అక్కడ రన్అట్ అయితే చేశా, కానీ అక్కడ ఎంపైర్ వచ్చేసి నాట్అవుట్ ఇచ్చాడు.
రివ్యూ అడిగినాం కానీ గైస్ అక్కడ నిజంగా నేను వచ్చేసాను. ఆగటాన్ని అడ్డం ఉండే కొంచెం స్లో అయింది కానీ అయినా నేను కొట్టేసినాను. లోపల వెళ్ళిపోయినా, అతను జస్ట్ మిస్ కొడుతుండే కానీ నేను లోపల వెళ్ళిపోయిన తర్వాత ఆడగొట్టాడు. సో ఇక్కడైతే నేను రన్అట్ కాను. థ్యాంక్ యూ ఎవ్రీవన్. నేను సబ్స్క్రిప్షన్ నోట్ చెప్పాను. సో గాయస్ ఇది వచ్చేసి అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్ట్. ఈరోజు వచ్చేసి ఎల్ఐసి అయితే గెలిచింది. సో ఎల్ఐసి మ్యాచ్ గెలవడం వలన కేకేఆర్ ఓడిపోయింది ఈరోజు. అసలుకి నాకు ఈ ఐపీఎల్ 2025 ఏందో అర్థం కావట్లే. మనం మంచిగా ఆడే టీమ్స్ ఎస్ఆర్హెచ్, సిఎస్కే, ఎంఐ ఈ 3 టాప్లో ఉన్నాయి. బాటంలో ఉన్నాయి, టేబుల్ బాటంలో. మిగిలిన ఆర్సీబీ ఆ టీమ్స్ ఉన్నాయి కదా, ఆ టీమ్స్ వచ్చేసి టేబుల్ టాప్లో కూర్చొని ఉన్నారు. సో ఇప్పుడు నెక్స్ట్ మ్యాచ్ ఈరోజు మనకి ఇంకో మ్యాచ్ ఉంది కదా, దాంట్లో చెన్నై వర్సెస్ పీబీకేఎస్. చెన్నై గెలుస్తుందని నేనైతే అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. యాక్షన్. సో గైస్ ప్లీజ్ దయచేసి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఎంటర్టైనింగ్ ఉంటుంది. ఓకే గైస్, గుడ్ బాయ్.